జూన్ 11, 2025 ఈరోజు కరెంట్ అఫైర్స్. దేశంలో పడిపోతున్న జననాల రేటు భర్తీ రేటు కన్నా తక్కువగా 1.9 నమోదు. మహిళల్లో విద్య, ఆరోగ్యం, సంరక్షణ పెరగడం దీనికి ముఖ్య కారణం. ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబం. స్థిరంగానే కొనసాగుతున్న యువత జనాభా. పని చేయదగిన వారు 68% మంది. వృద్ధులు 7%. దేశ జనాభా 146 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు భారతదేశ జనాభా. ఆ తర్వాత క్రమేణా తగ్గుదల. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా 2025 వెల్లడి. 1960లో భారతదేశ జనాభా 43.6 కోట్లు. మన దేశంలో సగటు మనిషి జీవితకాలం పురుషులు 71 ఏళ్ళు, స్త్రీలు 74 సంవత్సరాలు. ప్రపంచంలో పెద్ద మతం క్రైస్తవం. వేగంగా పెరుగుతున్న ఇస్లాం. మతం లేదన్న వారి సంఖ్య 24%తో గణనీయంగా పెరిగింది. స్థిరంగా హిందూ మతం. ప్యూ రీసెర్చ్ వెల్లడి. జూన్ 12, 2025 కరెంట్ అఫైర్స్. ఈరోజు అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒక పసి ప్రాణం బాల కార్మిక వ్యవస్థకు బలైపోతుంది. ఇది స్వయంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన గణాంకాలు. బాల కార్మిక వ్యవస్థకు ప్రధానమైన కారణం పేదరికం. బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు విద్య, ఆరోగ్యం. చిన్నారులను విజ్ఞానవంతులుగా తయారు చేయడంలో తొలి అడుగు అక్షరాస్యతను పెంపొందించడం. 3 కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. గడ్డం వివేక్ వెంకటస్వామికి గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్ధకంతో పాటు యువజన క్రీడల శాఖ కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల, వికలాంగుల, వృద్ధుల సంక్షేమంతో పాటు ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలను కేటాయించారు.